పెయింట్ చేసేసి స్టోన్స్ తోని పెట్టేసి హ్యాండ్స్ కి లెగ్స్ ఇంకా ఫేస్ కి ఉంటుంది. దీంట్లో మనకి సైజెస్ కూడా ఉన్నాయి, ప్లేన్ లో సింపుల్ లో కూడా ఉన్నాయి. చాలా మందికి ఏంటంటే కొంతమందికి సింపుల్ కావాలంటే గోల్డ్ ఫినిష్ లో కావాలంటే ఇట్లా గోల్డ్ లో కూడా ఉంది, గోల్డ్ ఉంది. ఇంకా కొంచెం సింపుల్ స్టోన్స్ తోని కూడా ఉన్నదండి. దీంట్లో ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ కొత్త సీజెట్ తోని కూడా మనం తయారు చేస్తున్నాం. ఇది ఏంటంటే ఇంపాన్ జ్యువెలరీలో ఉన్నది, మొత్తం పంచలో మెటీరియల్ ఉంటుంది. ఇంకా ప్యూర్ గోల్డ్ లో మనం పెట్టాం కదా స్టోన్స్, అదే ఉంది. స్టోన్స్ లో కూడా ఉన్నాయి, హ్యాండ్స్ రెండు రకాల్లో ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకా మనకి నెక్లెస్ కూడా వస్తుంది, జడా కుందన్లో నెక్లెస్ వచ్చేస్తుంది, ఒడ్యానం వస్తుంది, హ్యాండ్స్ అండ్ లెగ్స్ వస్తుంది. హస్తపాదాలు చూపిస్తున్నాం అండి. హస్తపాదాలు కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. చిన్న సైజ్ నుంచి మనకి చాలా 3 ఇంచెస్, 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్ పెద్ద సైజ్ వరకు ఉన్నది. దీంట్లో మనకి ప్యూర్ బ్రాస్ లాంటి ప్యూర్ కిరీటం ఉందండి. వెంకటేశ్వర స్వామికి ఇంకా అమ్మవారికి కూడా మనకు పెట్టడానికి ఉంటుంది. ఇట్లా ఫుల్ వర్క్ నక్షి వర్క్ చేసి ఉంటుంది, మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్. ఇది మనకి తయారు చేయడానికి 1 మంత్ అవుతుందండి. ఈ స్టోన్ వైట్ స్టోన్స్ వచ్చేసి కూడా ఉంది. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి మనకి. వైట్ కలర్ ఉంది, ఇంకొకటి ఏమో ఫుల్ గోల్డ్ లో ఒకటి ఉంది. దీంట్లో ఇంకో ఆర్చ్ తోని కూడా ఉంది, ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. వెల్కమ్ టు గోల్డెన్ కలెక్షన్స్. మాది వెస్ట్ మార్కెట్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఇక్కడ మొత్తం హోల్సేలింగ్ గురించి ఉంటుంది. అమ్మవారికి అయ్యవారికి అన్ని జ్యువెలరీ దొరుకుతుంది మనకి. చిన్న కిరీటాల నుంచి పెద్ద కిరీటాల వరకు దొరుకుతుంది. ఇంకా చిన్న నెక్లెస్ మన 6 ఇంచ్ విగ్రహం నుంచి పట్టేసి మనకి 14 ఫీట్ 15 ఫీట్ విగ్రహం పెద్ద సైజ్ అన్నా కూడా మనం విగ్రహాలకి కిరీటాలు ఆభరణాలు అన్ని దొరికిపోతుందండి. ఇప్పుడు మనం ఇవాళ స్టార్ట్ చేపించేది వరలక్ష్మి వ్రతంది ఐడల్స్ గురించి చూపిస్తున్నామండి. దాంట్లో కూడా చాలా రకాలు వచ్చినాయి. ఇప్పుడు తాంజూరం పెయింటింగ్ ది కొత్తది నడుస్తుందండి, అది కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇట్లా అమ్మవారిది ఇట్లా పెయింట్ చేసేసి స్టోన్స్ తోని పెట్టేసి హ్యాండ్స్ కి లెగ్స్ ఇంకా ఫేస్ కి ఉంటుంది. దీంట్లో మనకి సైజెస్ కూడా ఉన్నాయి, ప్లేన్ లో సింపుల్ లో కూడా ఉన్నాయి. చాలా మందికి ఏంటంటే కొంతమందికి సింపుల్ కావాలంటే గోల్డ్ ఫినిష్ లో కావాలంటే ఇట్లా గోల్డ్ లో కూడా ఉంది, గోల్డ్ ఉంది. ఇంకా కొంచెం సింపుల్ స్టోన్స్ తోని కూడా ఉన్నదండి. దీంట్లో ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి మనకి. చిన్న సైజ్ నుంచి ఇంకా 6 ఇంచెస్ ఉంది, ఇదేమో 8 ఇంచెస్ ఉంది, ఇదేమో వచ్చేసి మనకి 12 ఇంచెస్ ఉంది. దీంట్లోనే సేమ్ మనకి ఎంత పెద్ద విగ్రహంకి పెట్టడానికి కూడా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తది తయారు చేసినాం, తాంజూరం పెయింటింగ్ ది. ఈ మొత్తం జడా కుందన్ జ్యువెలరీ పెట్టేసి మనం మొత్తం అమ్మవారికి తయారు చేసినాం. ఇంకా మనకి హ్యాండ్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే హ్యాండ్స్ కూడా కొనవచ్చు. గోల్డ్ లో ఉన్నాయి, స్టోన్స్ లో కూడా ఉన్నాయి. హ్యాండ్స్ రెండు రకాల్లో ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకా మనకి నెక్లెస్ కూడా వస్తుంది, జడా కుందన్లో నెక్లెస్ వచ్చేస్తుంది, ఒడ్యానం వస్తుంది, హ్యాండ్స్ అండ్ లెగ్స్ వస్తుంది. ఇంకా ఇక్కడ డెకరేషన్ చేయడానికి ఒక లాకెట్ కూడా వస్తుందండి. ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత మనం డెకరేషన్ చేసుకోవచ్చు అమ్మవారికి. ఇప్పుడు ఇంకొకటి అండి, దీంట్లో ఇంకా కొత్త రకాలు కూడా ఉన్నాయి. దీంట్లో వైట్ స్టోన్స్ వచ్చేసి కూడా ఉంది. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి మనకి. వైట్ కలర్ ఉంది, ఇంకొకటి ఏమో ఫుల్ గోల్డ్ లో ఒకటి ఉంది. దీంట్లో ఇంకో ఆర్చ్ తోని కూడా ఉంది, ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ కూడా మనం అమ్మవారి ఫేస్ కి ఇట్లా డెకరేషన్ చేసాం. దీంట్లో మనకి ఫేసెస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి, లేదా అంటే ఒక 100-200 వెరైటీస్ ఉన్నాయి మనకి. ఎట్లా అంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇదైతే మనం సింపుల్ గా తయారు చేసి పెట్టాం. దీంట్లో ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త సీజెట్ తోని కూడా మనం తయారు చేస్తున్నాం. ఇది ఏంటంటే ఇంపాన్ జ్యువెలరీలో ఉన్నది, మొత్తం పంచలో మెటీరియల్ ఉంటుంది. ఇంకా ప్యూర్ గోల్డ్ లో మనం పెట్టాం కదా స్టోన్స్, అదే ఉంది. ఒకటి గోల్డ్ ఒకటి తక్కువ ఉంటుంది. మనం లైట్ లేకుండా కూడా దీపం పెట్టినా కూడా దీంట్లో మనకి స్టోన్స్ లో మొత్తం షైనింగ్ వస్తుంది. ఈ స్టోన్స్ కూడా మొత్తం మనం వాడేది ఏంటంటే ప్యూర్ గోల్డ్ లో స్టోన్స్ ఏదైతే వస్తుందో అదే స్టోన్స్ ఉన్నాయి. ఇంకా దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం 25-30 టెంపుల్స్ కి ఇచ్చాము, చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళు కూడా. దీంట్లో ఇంకా మనకి లాంగ్ నెక్లెసెస్ ఇంకా షార్ట్ హారాలు అన్ని ఉన్నాయండి, అవి కూడా చూపిస్తున్నాను. దీనిలో కూడా మనకి చిన్న సైజ్ నుంచి కిరీటాలు పెద్ద సైజ్ వరకు ఉన్నది. ఇలా సీజెట్స్ తోనే ఉన్నది, సన్న సీజెట్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో రౌండ్ అంటే రౌండ్ ఉన్నది మన దగ్గర, హాఫ్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా కలర్స్ వస్తుంది మన దగ్గర. ఇట్లా పింక్ కలర్ వస్తుంది, కెంపు స్టోన్స్ తోని మొత్తం కలర్స్ తోని కూడా ఉంటుంది. ఇంకేమో బ్యాక్ సైడ్ ఏమో ప్లెయిన్ గోల్డ్ తోని ఉంటుంది, ముంగటేమో స్టోన్స్ ఉంటుంది. సేమ్ ఇట్లానే మనకి వినాయకునికి కూడా టెంపుల్ కి కావాలంటే కూడా ఉన్నది. చిన్న వినాయకుడు మన ఇంట్లో పెట్టుకోవడానికి మన ఇంకా ఆర్చ్ వచ్చేసి వచ్చింది, మొత్తం సీజెడ్ స్టోన్స్ తోనే ఉన్నది. ఇది ఉన్నది చిన్న కిరీటాలు ఉంది. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ 6 ఇంచెస్ విగ్రహాలకి పట్టేసి మళ్ళీ ఇట్లా గుండు కిరీటాలు కూడా మనకి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి, అన్ని సైజెస్ ఉన్నాయి. దీనిలో ఆర్చ్ తోని కూడా ఉన్నాయి. ఇది హాఫ్ కిరీటం ఉందండి. హాఫ్ కిరీటం అంటే మనకి బ్యాక్ సైడ్ ఆర్చ్ కింద ఉన్న మూర్తికి అన్న కూడా మనం పెట్టవచ్చు. దీంట్లో కూడా మనకి చిన్న సైజెస్ ఇట్లా హాఫ్ రౌండ్ లో కూడా వితౌట్ ఆర్చ్ కూడా ఉంది. హాఫ్ సైజ్ ఇంకా పెద్ద సైజు అన్ని సైజెస్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి దీంట్లో.
ఇప్పుడు ఇది చూపించింది పెద్ద మన గోల్డ్ కిరీటం ఉందండి, వెంకటేశ్వర స్వామికి ఇంకా అమ్మవారికి కూడా మనకు పెట్టడానికి ఉంటుంది. ఇట్లా ఫుల్ వర్క్ నక్షి వర్క్ చేసి ఉంటుంది, మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్. ఇది మనకి తయారు చేయడానికి 1 month అవుతుందండి. ఈ స్టోన్స్ కూడా ఏంటంటే మొత్తం మనం ప్యూర్ గోల్డ్ లో ఏదైతే స్టోన్స్ పెడతాం ఆ స్టోన్స్ లోనే ఉన్నాయి. దీంట్లో మనకి హాఫ్ రౌండ్ కూడా ఉంది, ఫుల్ రౌండ్ లో కూడా ఉందండి. దీనిలో కూడా చిన్న సైజ్ నుంచి మనకి 1 inch నుంచి పట్టేసి మనకి 12 inches 15 inches వరకు ఉంది. చిన్న విగ్రహాల నుంచి పట్టి పెద్ద విగ్రహాల వరకు ఉన్నది. దీనిలోనే ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నాయండి నాగ పడగలతోని. ఇది కూడా మొత్తం నక్షి వర్క్ చేపించి దీంట్లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నది. దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి. ఇంకోటి సేమ్ దాంట్లోనే ప్లేన్ గా ఒకటి ఉంది. దీంట్లో కూడా చిన్న సైజ్ నుంచి మనకి ఎంత పెద్ద సైజ్ అంటే అంత పెద్ద సైజ్ వరకు దొరికిపోతుంది. ఇప్పుడు ఇట్లా హ్యాండ్ మేడ్ ఇది కూడా నక్షి వర్క్ అండి. నక్షి వర్క్ లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం వీడియోలో కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాం. ఇంకా దీంట్లో ఇట్లా మనం 2 side కూడా పెట్టవచ్చు. ఇది ఇట్లా బ్యాక్ సైడ్ పెడితే మొత్తం నక్షి వర్క్ తోనే వస్తుంది. ఇంకా ముంగట పెడితే ప్లేన్ పెట్టేసి మనం స్టోన్స్ వర్క్ వచ్చేసినట్టు కనిపిస్తుంది. దీంట్లో ఇంకా మనకి వితౌట్ ఇది జ్వాలా కిరీటాలు అంటారు. జ్వాలా కిరీటంలో కూడా మన దగ్గర అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటుంది. ఇంకా గుండు కిరీటం కూడా ఉన్నది. గుండు కిరీటంలో కూడా మన దగ్గర చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు దొరికిపోతుంది. దీంట్లో ఇంకా మళ్ళీ ఇట్లా ప్లేన్ కిరీటాలు వచ్చేసి మనకి ఆర్చ్ ఇంతకుముందు చూపించింది మనకి ఏంటంటే ఒకటి ప్లేన్ కిరీటం ఉండే. దీనికి ప్లేన్ కిరీటంకి ఇప్పుడు మనం ఆర్చ్ పెట్టినట్టు ఉంటుంది, ప్రభావాలు ఇంకా పెట్టినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది. ఇంకా ఇంతకుముందు మీకు చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లో, దీంట్లో మనకి ప్లేన్ లో హాఫ్ రౌండ్ లో ఉందండి. ఇది ఇంతకుముందు ఏంటంటే ఫుల్ రౌండ్ లో ఉంది. ఇది హాఫ్ రౌండ్ అంటే మనకి అయ్యేవారికైనా అమ్మవారికైనా అందరికీ వచ్చేస్తుంది. ఇది ఫుల్ రౌండ్ అంటే ఒకటి వెంకటేశ్వర స్వామికి వస్తుంది. హాఫ్ రౌండ్ అంటే మనం అమ్మవారికి కూడా వేయవచ్చు అండి. దీనిలో కూడా మన దగ్గర చిన్న సైజ్ నుంచి అన్ని పెద్ద సైజెస్ వరకు ఉన్నది. దీనిలో ఇంకా చాలా పెద్ద సైజ్ అంటే చాలా పెద్ద సైజ్ కూడా ఉన్నదండి. ఇంకొకటి వచ్చేసి దీంట్లో మనకి హ్యాండ్ మేడ్, ఇది మొత్తం ఫుల్ హ్యాండ్ మేడ్ ఉంటుంది. ప్యూర్ గోల్డ్ లో మనం ఎట్లా చేపిస్తాం సేమ్ అదే టైప్ లో ఉంటుంది. ఈ కిరీటం కూడా మనకి చేపించడానికి మనం 1 నుంచి 2 months వరకు టైం పడ్డది. ఇది ఏంటంటే మొత్తం హ్యాండ్ వర్క్ ఉన్నది. ఇంకా గోల్డ్ ప్లేటింగ్ కూడా హై గోల్డ్ ప్లేటింగ్ ఉంది. ఒక్కసారి మనం తీసుకున్నాంటే 20-25 years వరకు లైఫ్ ఉంటుంది. గోల్డ్ ప్లేటింగ్ కూడా మనకి జల్లి ఖరాబ్ కాదు. ఇంకా దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి, రకాలు కూడా ఉన్నాయి. చిన్న సైజ్ కూడా ఉన్నది. దీంట్లో ఈ కటింగ్ వర్క్ ఉన్నది. దీంట్లో ఇట్లా మనకి రాజముడి అంటే రాజముడి టైప్ లో కిరీటాలు కూడా ఉన్నాయి. ఉత్సవ విగ్రహాలకి మనం యూజ్ చేస్తాం కదండి, దాని గురించి రాజముడి కిరీటాలు ఉన్నాయి. దీంట్లో మనకి కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నది. రాజా కిరీటంలో కూడా ఈ గుండు కిరీటంలో కూడా మనకి ఫుల్ రౌండ్ కూడా ఉంది. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు దొరికిపోతుంది. దీంట్లో కూడా మనకి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. నెక్లెసెస్ కూడా ఉన్నాయి అమ్మ. చిన్న విగ్రహాల గురించి కూడా మనకి చాలా డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మనకి ఎట్లాంటి అమ్మవారు ఉన్నా కూడా మనకి సెట్టింగ్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్, వెంకటేశ్వర స్వామి కానీ నరసింహ స్వామి కానీ ఏదైనా టెంపుల్లో మహాకాళి టెంపుల్ కి కూడా మనం ఇవ్వచ్చు. అన్ని అమ్మవారికి అయ్యవారికి వచ్చినట్టు చిన్న షార్ట్ నెక్లెసెస్ నుంచి మన దగ్గర పెద్ద నెక్లెసెస్ వరకు ఉన్నాయి. దీంట్లో కూడా ఇది 16 inches నెక్లెస్ ఉంది. దీనిలో ఇంకా 3 steps లో కూడా వస్తుంది వెరైటీ మనకి. దీనిలో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి. రెడ్, వైట్ ఉంది, బ్లూ కలర్ ఉంది, మల్టీ కలర్ ఉంది, ఇంకా ఇట్లా కూడా ఉన్నది. ఈ వైభవ్ నెక్లెస్ అంటారండి. వైభవ్ నెక్లెస్ లో కూడా ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. దీంట్లో మన వెంకటేశ్వర స్వామికి నెక్లెస్ వచ్చేసి ఉన్నది. ఇది ఏంటంటే మొత్తం చెస్ట్ నెక్లెస్ అంటారు. దీనిలో మనకి క్లాత్ లో కావాలంటే క్లాత్ లో కూడా ఉన్నది. క్లాత్ లో కూడా మన దగ్గర చిన్న సైజ్ నుంచి పెట్టేసి పెద్ద సైజ్ వరకు ఉంటుంది. ఇలాంటి కొంచెం డిజైనర్ వర్క్ ఇలాగ వచ్చేసి 3 లాకెట్స్ వచ్చేసి ఇంకా షార్ట్ నెక్లెస్ పైన ఉంటుంది. దీంట్లో ఇంకా మనకి ఇంకా చాలా పెద్ద సైజ్ కావాలంటే ఎంత పెద్ద విగ్రహం ఉన్నా కూడా మనకి పెద్ద సైజెస్ అన్ని దొరికిపోతుంది. చిన్న 1 inch నుంచి పట్టేసి మనకి 50 inches వరకు దొరుకుతుందండి నెక్లెస్. ఆన్ ఆర్డర్ బేసిస్ పైన కూడా మనం చేస్తాం. ఏదైనా కస్టమర్ది ఉన్నా కూడా మనము కస్టమైజ్ తీసుకొని ఆర్డర్ పైన కూడా చేసిస్తాం. ఎంత పెద్ద విగ్రహం ఉన్నా కూడా చేసిస్తాం అండి. దీంట్లో ఇంకా సేమ్ అంటే మనకి బెల్ట్స్ కూడా ఉన్నాయి. బెల్ట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బెల్ట్ లో కూడా మనకి చిన్న సైజ్ నుంచి పెట్టేసి పెద్ద సైజ్ వరకు ఉంటుంది. ఇట్లా అన్ని పెద్ద సైజెస్ వరకు ఉన్నాయండి దీంట్లో. ఇంకొకటి ఏంటంటే మీరు ఇట్లా మన స్టోర్ లో కూడా చూడొచ్చు. ఇట్లా అన్ని A to Z ఐటమ్స్ ఉన్నాయి. చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మనకి దీనిలో వెంకటేశ్వర స్వామికి బిందీస్ ఉన్నాయండి. దీంట్లో కూడా మనకి చిన్న సైజ్ నుంచి పట్టి మనకి పెద్ద సైజెస్ వరకు ఉన్నది. ఆల్ సైజెస్ దొరికిపోతుంది. సేమ్ దీని అంటారు. దీనికి ఒకటి ఏంటంటే అమ్మవారికి పెట్టడానికి ఇట్లాంటి బిందీస్ ఉన్నాయి. ఇది మళ్ళీ విష్ణునామ బిందీస్. కళ్యాణం బిందీస్ అంటే దేవుడు కళ్యాణం జరిగినప్పుడు కదా. అవునండి, కళ్యాణం దేవుడికి కళ్యాణం అయినప్పుడు అప్పుడు బిందీస్ పెడతారండి. దీనిలో కూడా మనకి చిన్న సైజ్ నుంచి పట్టేసి మొత్తం పెద్ద సైజెస్ వరకు ఉన్నదండి. ఆల్ సైజెస్ దొరుకుతుంది.
మనకి శివునికి కావాలంటే శివునికి కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు దొరికిపోతుంది. ఇంకోటి ఇప్పుడు సేమ్ దాంట్లోనే మనం సీజెట్స్ లో తయారు చేసినాం. చాలా మంది ఇప్పుడు సీజెట్స్ లో కావాలంటే మంచిగా కాస్ట్లీలో కావాలంటే లుక్ బాగుంటుంది. ఇది దీనిలో 3 ప్యాటర్న్స్ ఉన్నాయి శివుని బిల్లీస్ లో. ఇంకా మనకి ఇంట్లో చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, వాళ్ళ గురించి కూడా చిన్న చిన్న కిరీటాలు ఉన్నాయి. మనకి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇంకా కలర్ కాంబినేషన్ ఉంది, ఇట్లా బ్లూ, వైట్, గ్రీన్, రెడ్. ఇంకా దీంట్లో కూడా చాలా నక్షి వర్క్ తో చేసిన మన యాంటిక్ ఫినిష్ లో కూడా ఉన్నాయి చిన్న కిరీటాలు. ఇంకోటి సీజెట్స్ లో కూడా ఇంకా విష్ణు నామ అమ్మవారికి అందరికి అన్ని దేవుడికి వచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాం అండి. ఇది మన వెంకటేశ్వర స్వామికి ఇంకా అమ్మవార్లకి అన్ని విగ్రహాలకి సెట్ అయినట్టు ఉన్నది. మన దగ్గర దీంట్లో ఇయర్ రింగ్స్ లో కూడా చిన్న సైజ్ నుంచి పట్టేసి మనకి పెద్ద సైజ్ వరకు ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇంకా దీనికన్నా పెద్ద సైజ్ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మనకి ఒక 6 feet, 7 feet, 10 feet, 12 feet విగ్రహాలు కూడా సెట్ అయినట్టు. దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. వైట్ ఉంది, మల్టీ ఉంది, పింక్ అండ్ వైట్ ఉంది, బ్లూ అండ్ వైట్ ఉంది, గ్రీన్ అండ్ వైట్ ఉంది. దీనిలో ఇంకా పెద్ద సైజెస్, ఇంకా డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంది. ఇట్లా ప్యూర్లీ అమ్మవారికి అంటే అమ్మవారికి కూడా దీంట్లో కూడా చిన్న సైజ్ నుంచి మనకి పెద్ద సైజ్ వరకు ఉన్నది. దీనిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇట్లా ప్లెయిన్ గోల్డ్ ఇంకా స్టోన్ వర్క్ తోని కూడా చాలా రకాల్స్ ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంపాన్ జ్యువెలరీ చూపిస్తున్నాం అండి. ఇది జర ప్రీమియం రేంజ్. ఇప్పుడు మనకి ప్యూర్ గోల్డ్ లో యూజ్ చేసే స్టోన్స్ ఏదైతే ఉంటుంది అదే స్టోన్స్ తోని మనం తయారు చేపించినాం. ఈ గోల్డ్ ప్లేటింగ్ కూడా మొత్తం హై గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది. ఇది ఒక్కసారి తీసుకుంటే మనకి 20-25 years వరకు యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి మనం హుక్ ఇచ్చాం. ఇక్కడ చైన్ కూడా కట్టొచ్చు, మనం ముత్యాల హారం పెట్టొచ్చు, రుద్రాక్ష మాల పెట్టొచ్చు, ఏదైనా అంటే మనకి ఎట్లా అంటే అట్లా పెట్టవచ్చు. దీనిలో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్టోన్స్ కూడా ఏంటంటే మనం ప్యూర్ గోల్డ్ ఏదైతే పెడతాం అదే సేమ్ ఉన్నది. ఉట్టి ఏంటంటే దీంట్లో బంగారం ఒకటి తక్కువ ఉన్నది, వెలిగింది మొత్తం సేమ్ ఉంది. దీంట్లో కూడా బ్యాక్ సైడ్ మనకి క్లిప్స్ కూడా ఇచ్చినాం. మనకి ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో అమ్మవారి గురించి చిన్న ఒడ్యానం ఉన్నది, చిన్న ఒడ్యానం ఉంది. ఇంకా లాకెట్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా మనకి దీంట్లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా పెండెంట్స్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ చిన్న సైజ్ ఉంది, పెద్ద సైజ్ ఉంది, ఇంకా చాలా డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఉన్నాయి. ఇట్లా పీకాక్ వచ్చేసి, నెమ్లీ వచ్చేసి కూడా కింద మనకి గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్ ఉన్నాయి. ఇంకా మన వెంకటేశ్వర స్వామికి నామాలు కావాలంటే నామాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఈ మొత్తం ఇంపాన్ జ్యువెలరీ ఉన్నది. ఇది ఏంటంటే దీంట్లో స్టోన్స్ మొత్తం మనం ఏదైతే వాడినా మొత్తం ప్యూర్ గోల్డ్ లో వాడతాం కదా అదే స్టోన్స్ ఉన్నాయి. ఒకటి బంగారం ఒకటి తక్కువ ఉంది దీంట్లో. ఇంకా ఇయర్ రింగ్స్ లో ఉన్నాయి. ఇంకా ఇట్లా లాంగ్ హారాలు కూడా ఉన్నాయి. లాంగ్ హారాల్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో కూడా మీరు ఇక్కడ చూస్తారంటే ఇట్లా మనం డిస్ప్లేలో పెట్టినాం. అన్ని వెరైటీస్ మొత్తం ఫుల్ పెండెంట్స్ ఉన్నాయి. పెండెంట్స్ లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ ప్రైసింగ్ మనకి స్టార్ట్ అయ్యేది 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 lakh వరకు ఉన్నది దీంట్లో కలెక్షన్స్. ఈ నార్మల్ జ్యువెలరీకి ఇంకా దీని జ్యువెలరీకి ఒక 10 times డిఫరెన్స్ ఉంటుంది ప్రైసింగ్ లో కూడా. ఇంకా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. మన నార్మల్ జ్యువెలరీ ఏంటంటే ఒక 2-3 years నడుస్తుంది. ఇదేంటంటే 10 years 20 years అట్లా నడుస్తుంది అండి. దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. చూపించింది శంకు చక్రాలు అండి. శంకు చక్రాలు కూడా మనకి దేవుడిది వెంకటేశ్వర స్వామికి ఏదైతే పెట్టాం కదా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉన్నదండి. ఈ స్మాల్ సైజ్ ఉంది. దీంట్లో ఇంకా చాలా పెద్ద సైజ్ వరకు పెద్ద సైజ్ కూడా ఉన్నది ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా వెపన్స్ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతంకి మనకి లోటస్ ఉన్నది, ఇంకా త్రిశూలం ఉన్నది, ఇంకా ఇట్లా 8 hands తోని కూడా ఉంది అమ్మవారికి. ఇంకా ఇట్లా కత్తి కూడా ఉన్నది, నైఫ్ ఉన్నది, వీణ ఉన్నది సరస్వతి మాతకి. ఇంకా ఇట్లా తురైజ్ ఉన్నాయి. తురైజ్ ఇంకా ప్యారెట్స్, ఇంకా లాకెట్స్ మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇంకా ఇట్లా అమ్మవారికి పుస్తకాలు కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉన్నాయండి. స్టోన్స్ లో కూడా ఉంది, ప్లెయిన్ గోల్డ్ లో కూడా ఉన్నది. ఇట్లా ఐస్ కూడా ఉన్నాయండి. లక్ష్మీరథంకి మనకి సిల్వర్ ఫేసెస్ ఉన్నాయండి, జర్మన్ సిల్వర్ ఫేసెస్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొత్త మార్కెట్ లో మెటల్ లో కూడా పెడుతుంటారు. మెటల్ వచ్చేసి మీకు 150-200 ఉంటుంది. జర్మన్ సిల్వర్ మనకి 150-200 లో ఇప్పుడు రాదండి. ఇది మీరు చూసి తీసుకోండి, ఎప్పుడన్నా ఎక్కడన్నా తీసుకోండి. ఇది స్టార్ట్ అయ్యేది మనకి 800-900-1000 రూపీస్ ఉంటే క్వాలిటీ స్టాండర్డ్ ఉంటుంది. దీనిలో సెకండ్ క్వాలిటీ వచ్చేసి 150-200 రూపీస్ లో. కానీ దాంట్లో మనం ఏంటంటే అది మొత్తం 50% ఐరన్ ఉంటుంది. దాంట్లో ఇంకా మన దగ్గర అమ్మవారికి రూపాలు కూడా ఉన్నాయి. ఇట్లా అష్టలక్ష్మిలో 8 కలర్స్ ఉంటుంది, 8 ఫేసెస్ ఉంటుంది. మనం చాలా మంది ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో 8 days 9 days అట్లా చేస్తారు. వాళ్ళ గురించి అలగ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా కూడా మన దగ్గర చాలా వరాహి ఫేసెస్ ఉన్నాయి. వరాహి ఫేసెస్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. రెడ్, బ్లూ, గ్రీన్,
వాయిలెట్, దీనిలో కూడా మన దగ్గర చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉన్నాయండి. ఇట్లా శివాది ఉన్నది, శివ ఫేసెస్ కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి. అర్ధనాదేశ్వర్ డిజైన్, ఇంకా ప్లేన్ డిజైన్స్. హస్తపాదాలు చూపిస్తున్నామండి. హస్తపాదాల్లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. చిన్న సైజ్ నుంచి మనకి చాలా 3 ఇంచెస్, 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్ పెద్ద సైజ్ వరకు ఉన్నది. దీంట్లో మనకి ప్యూర్ బ్రాస్లో అంటే ప్యూర్ బ్రాస్లో కూడా ఉంటుంది. ప్యూర్ బ్రాస్లో ఉంది. దీంట్లోనే సేమ్ మనకి సిల్వర్ పాలిష్ కూడా ఉంది. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, చిన్న పెద్ద సైజెస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇది కమ్మల పూలు, మన వరలక్ష్మి అమ్మవారికి చేతిలో పెట్టడానికి ఇట్లా లక్ష్మీది కమ్మల పూలతోనే ఉన్నది, గోల్డ్ పాలిష్ అని. ఇంకా హ్యాండ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో హ్యాండ్స్, స్పాంజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మనకి 1 నంబర్ నుంచి పట్టి మనకి 6 నంబర్ వరకు ఉంది. చిన్న సైజు, ఇంకా పెద్ద సైజు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో చాలా పెద్ద సైజు వరకు ఉన్నది. ఇంకొకటి వచ్చేసి మనకి ఇట్లా వరలక్ష్మి డెకరేషన్ చేయడానికి ఇట్లా ప్యారెట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇట్లా లాంగ్ నెక్లెసెస్ కూడా ఉంది. ఇప్పుడు మాంకాళి జాతరలో మనం వాడడానికి ప్లేన్ గోల్డ్ పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా, పెద్ద విగ్రహాలకి వేయడానికి పెద్ద నెక్లెస్లు కూడా ఉన్నాయి. ఇట్లా ఇంకా సైడ్ లో బ్యాక్ డ్రాప్ లో మనకి డెకరేషన్ చేయడానికి డెకరేషన్ కి పీసెస్ ఉన్నాయి. శతగోపాల్ కూడా మన దగ్గర చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నది. గోల్డ్ కలర్ ఉంది, సిల్వర్ కలర్ ఉందండి. ఇంకా ఇట్లా చంబులు కూడా ఉన్నాయి జర్మన్ సిల్వర్ లో. ఈ గ్లాసెస్ కూడా ఉంది. ఇట్లా ఒక సైడ్ ఏమో లక్ష్మీమాత అమ్మవారు ఉన్నది, ఇంకొక సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామి ఉన్నది. దీంట్లో మనకి ఇంకా గోల్డ్ కలర్ ఉంది, సిల్వర్ కలర్ ఉంది. దీనిలో కూడా చాలా సైజెస్ ఉన్నాయి. ఇంకా స్టోన్స్ లో మనకి హస్తాలు కూడా ఉన్నాయి కమల పూలతోని.